న్యూస్ నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టే టైం వచ్చింది. ఓటుతోనే ఇరు పార్టీలకు బుద్ధి చెప్పాలన్న కేసీఆర్. వరంగల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు భారీ ఏర్పాట్లు. అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు బస్సు యాత్ర. వాళ్ళ కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. 4 నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం. నాడు ఓటుకు నోటు, నేడు ఓటుకు ఒట్టు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న హరీష్ రావు. మేడిగడ్డ బరాజు రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి. రేవంత్ సర్కార్కు సాగునీటి కార్యదర్శి ఘోష్ ఆదేశం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి పునాది పడిన రోజు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పుట్టి పెరిగి మహాసముద్రమైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉప్పెనలా నడిపిమన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యపు రాసులతో పాలమూరు కళకళలాడిందన్నారు. ఈ మేరకు నాగర్ కర్నూలులో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈరోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు. బీఆర్ఎస్ పుట్టినాం, పెరిగినాం, మహాసముద్రమైనాం, ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం. ఆ సందర్భంలో కూడా నేను చాలాసార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది. ఆ ఉద్యమం 14 సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు పూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు. మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు. నిరాహార దీక్ష శిబిరాలు యాద్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా 10 ఏళ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అంతకుముందు 50 ఏళ్లు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా? ఇవాళ ఎన్ని వచ్చినాయి? 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. బీఆర్ఎస్ రాజ్యంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన. ఎట్లయింది నా పాలమూరు కండ్లార చూడాలి, ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా. మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఈ నాయకులంతా నాతో ఉన్నారు. ఆ రోజు చాలా ఆనందపడ్డా, నేను చాలా సంతోషపడ్డా. ఎక్కడికక్కడ వరి కోతలు, ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు, ధాన్యపు రాసులు,
చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతు బంధు అందరికీ వచ్చిందా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు 2,500, 2 లక్షల రుణమాఫీ, ఆడపిల్లలకు స్కూటీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. వారికి 500 బోనస్ బోగసేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ధాన్యాన్ని కొనే దిక్కు లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ హయాంలో ఏడాదిలోనే కరెంటు బాగు చేశామన్నారు కేసీఆర్. అన్ని వర్గాలకు 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. కరెంటు పోవడం లేదని సీఎం, మంత్రులు అబద్దాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ నీళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతుంటే కాళ్లు తంగెళ్లు కూడా దాటతలేవంటూ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి 24 గంటలు కరెంటు ఇచ్చినాం. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు కరెంటు షాటుకు చచ్చిపోయినారు, కొందరు పొలం కాడికి పోయి పాములు గడిచి చచ్చిపోయినారు. రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా. ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా. ఇయ్యాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు. మేము 24 గంటల కరెంట్ ఇచ్చినామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో, నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది, కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసినరా? ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, మున్సిపాలిటీలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి, ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా. జరిగిందా? అప్పుడు ఇప్పుడు జరుగుతుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాలు తంగేలు కూడా దాటలేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనే బాబు, నడిచిందన్న నడిపేయచ్చు కదా, కొత్తగా లేకున్నా, నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా.
కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు కేసీఆర్. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించారని విజ్ఞప్తి చేశారు. 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అనడం సరికాదన్నారు. 15 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టింగుమని రైతు బంధు పడేదని గుర్తు చేశారు. ప్రజల తరపున కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, మేము 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం. 6 ఎకరాలు ఏం పాపం చేసిండు, 9 ఎకరాలు ఏం పాపం చేసిండు, 10 ఎకరాలు ఏం చేసిండు? రైతులంటే అంత సులకన్నా? సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా. ఇయ్యన్నా వద్దా? వీళ్ళ అయ్యే సొత్తేమన్నా పోతుందా, వీళ్ళ జాగిరి పోతుందా? ప్రజల సొమ్మే కదా. ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో, భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. టంచనగా పడుతుండే, టంచనగా రైతు బంధు పడుతుండే, టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే. బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు. ధాన్యపు రాసులు వచ్చినాయి. మీరు నడిమింట వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు? అంటే ఏం జరగాలి? ఇవాళ ఏమన్నా పాలెలో పంచాయతీ పడుతుంది. పడ్డప్పుడు ఏం చేస్తారు? ఈయన ఒక పంచును ఆయన ఒక పంచును పెట్టుకుంటారు గట్టిగా వాదించాలని. మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ఇప్పుడు మరి ప్రజల తరపున పంచం ఎవరిప్పుడు? ఎవరు? కేసీఆర్నా? కేసీఆర్ కొట్లాడన్నా? యుద్ధం చేద్దామా? నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు మద్దతు ఇవ్వండి. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తానని చెప్పినా తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్యాల మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మళ్ళా మీతో నేను ఏం కోరుతున్నా అంటే, మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు, బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ఏం మాట అన్నాడు? నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు. మరి ఆయన ఎవరో కాదు, అలంపూర్లో పుట్టిన బిడ్డ. సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు. దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి. చెప్పినవేమీ చేయని ప్రధాని మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగాయి తప్ప ప్రజల జీవితాలు మారలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి పెంచిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలనో ప్రజలే ఆలోచించారన్నారు. మనవి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. బుద్ధితో ఆలోచన చేయాలి. ఒక ఉరవడిలో, గాడుపులో ఎటువంటి తట్టు కొట్టుకొని పోవద్దు. మీ ఫ్యూచర్ ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఓట్లు, ఎన్నికలు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మన బతుకులు నిజం. మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఎవరు? భారతీయ జనతా పార్టీ. అక్కెరకు రాని చుట్టం నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 బేటీ పడావో బేటీ బచావో. ఏమన్నా కనబడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా బాగుపడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది,
సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమన్నా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? మరి ఎందుకేయాలి వీళ్ళకి ఓటు? ఇన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వలేగలమా? పిచ్చోళ్ళమా? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు. గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. 1500 మంది రాలే ఆయన మీటింగ్కు. చూసినారు కదా మీరు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నరేంద్ర మోడీకి నేను 100 ఉత్తరాలు రాసిన, దండం పెట్టి అడిగినా, అయ్యా మాది కొత్త రాష్ట్రం, చట్టం ఉంది, చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఆయన ఇస్తే ఇలా నాగర్ కర్నూలు నవోదయ పాఠశాల రాకపోవునా? వచ్చిందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆయన. నేనన్నా మేము కొత్త రాష్ట్రమయ్యా, మాకు ఒక 4 ఇయ్యలే, ఒక్కటి కూడా ఇయ్యలే. పాలమూరు ఎత్తిపోతల పథకం, దాంతో బతుకుతుంది పాలమూరు. ఇక్కడనే ఉన్నది మన వట్టెం రిజర్వాయర్. కొన్ని గ్రామాలు పోయినా నీళ్లు రావాలి, లక్షల ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం. దానికి జాతీయ హోదా ఇవ్వమన్నాం. కొత్త రాష్ట్రం కాబట్టి ఒక 25,000 కోట్లు సాయం చేయమన్నాం. 25 న్యాయ పైసలు కూడా ఇయ్యలే. ఉల్టా ఏం చేసిండు మోడీ? కేసీఆర్, నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి, లేకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను. నేను చెప్పిన మోడీ గారు, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పింది. నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి, ఆ బాధ ఏందో నాకు తెలుసు, నేను కూడా రైతునే, నేను మీటర్లు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమవుతుంది ఇప్పుడు? మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ? నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు, బరాబర్ పెడతా అంటాడు. అప్పుడే ఆడుకోవాలి మనం. అందుకే యువకులకు చెప్తున్న, దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఏదో ఉన్మాదంలో పడి పోవద్దు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా, ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం దండలాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా, మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామాన ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి పెద్ద ఆయనకు చెప్పి దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ను బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించండి. మన హక్కులని కాపాడుకో. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలు అంతర్జాతీయ స్కూళ్లకు సమానమని చెప్పారు. గురుకుల విద్యార్థులను వైద్యులు, ఇంజనీర్లు, పైలట్స్ గా తీర్చిదిద్దిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే దక్కుతుందని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ గెలుపుతో తెలంగాణ హక్కులు కాపాడబడతాయన్నారు. నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ని పెంచుకున్నాను. ప్రవీణ్ గారు, మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు, ఇంకా బాగా నడపాలి, మీకు బడ్జెట్ ఎంత కావాలన్నదో తీసుకోండి, వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి, బ్రహ్మాండంగా చేయమని చెప్పిన. తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కు సమానం. అద్భుతమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలట్లు, హిమాలయ పర్వత శిఖరాలు ఎక్కిన బిడ్డలు, అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది, దేశాన్ని బాగు చేయాలని ఉంది, అట్టడుగు వర్గాలను పైకి తేవాలని ఉంది, మన రైతులను కాపాడుకోవాలని ఉంది,
మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలని ఉంది. ఆయన ఆశామాషి వ్యక్తి కాదు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్ని లాభాలు జరుగుతాయి. ఇటువంటి వ్యక్తి మళ్ళా దొరకరు. మామూలు నాయకులు దొరుకుతారు, కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. 5 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా భగ్గుమంటున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో ధర్మబద్ధంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించారన్నారు. 15 సంవత్సరాలు అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, ఉపాసమున్నామో, పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం. నా చావు కూడా తెగించి దీక్ష పట్టి తెలంగాణ తెచ్చినాం. కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడని సంస్కారం ఏంది? కేసీఆర్, నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికైతే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ధర్మమేనా? తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేళ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్ల కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా? ధర్మమేనా ఇది? ఇది మన తెలంగాణ గౌరవమా? కాబట్టి న్యాయం, ధర్మం మీరు చెప్పండి. ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టానో, ఎవరిని అందలం ఎక్కియానో నిర్ణయించేది మీరు. శక్తి ఉన్నది మీ దగ్గర. కాబట్టి ధర్మాన్ని గెలిపించండి, బీఆర్ఎస్ను గెలిపించండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు. ఇలా బగ్గుమంటున్నా తెలంగాణ, ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. ఊరూరికి పూలదాలుడు, గుమ్మడికాయలు కొట్టుడు, రకరకాల పదలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా. మళ్ళా డెఫినెట్గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండంగా మన తెలంగాణ, మన పాలమూరు పథకం అన్నీ కూడా చేసుకుందాం. ఏం రందిపడే అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గులాబీ దళపతి కేసీఆర్ కు నాగర్ కర్నూల్ అపూర్వ స్వాగతం పలికింది. అభివృద్ధి ప్రదాతను చూసి పల్లె పల్లె మురిసిపోయింది. బస్సు యాత్ర దారి పొడవునా యువకులు, మహిళలు పూలు జల్లి మంగళహారతులతో ఆహ్వానించారు. కరువు ప్రాంత రూపురేఖలు మార్చిన జన నేతకు జేజేలు పలికారు. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తమ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కోసం కందనూలు కదిలి వచ్చింది. కల్వకుర్తిని సాకారం చేసి బీళ్లను పచ్చని మాఘానం చేసిన కృషివలుడికి నీరాజనం పలికింది. దశాబ్దాల ఆర్తిని, దాహార్తిని తీర్చి వలస వెత్తలను రూపుమాపిన నేతను కండ్లారా చూసుకొని మురిసింది. నాగర్ కర్నూలులో నిర్వహించిన బస్సు యాత్రకు అశేష ప్రజానికం తరలివచ్చింది. యువతీ యువకులు, రైతులు, మహిళలు దారి పొడవునా రోడ్లకు ఇరువైపులా బార్లు తీరి ఘన స్వాగతం పలికారు. పబ్బతి పట్టి జేజేలు కొట్టారు. బస్టాండ్ వద్ద చౌరస్తాలో కేసీఆర్ చేసిన రణగర్జనకు ఆ ప్రాంతమంతా ఉర్రూతలూగింది. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అన్న నినాదాలు మిన్నంటాయి. మరోవైపు కొందరు రైతులు ఎండిన వరికంకులతో బస్సు యాత్రకు తరలివచ్చారు. జననేతకు చూపించి తమ బాధను వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని వివరించారు. అన్నదాతలను కాపాడుకునేందుకు తానున్నానంటూ కేసీఆర్ భరోసానిచ్చారు. గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్ర శనివారం సాయంత్రం 5:10 మహబూబ్ నగర్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బూత్పూర్, కొత్తమొల్గర, వెల్కిచెర్ల, లట్లుపల్లి తండా, చేగుంట, మంగనూరు, వెలుగొండ, బిజినేపల్లి, పాలెం మీదుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడకు చేరుకుంది.
అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్ చౌరస్తా వరకు యాత్ర సాగింది. బస్సు యాత్రకు దారి పొడవునా కందలూరు ప్రజానికం కిలోమీటర్ల మేర బార్లు తీరి పూలు చల్లుతూ మహిళలు మంగళహారతులిచ్చారు. పటాకులు పేల్చుతూ అభిమానం చాటుకున్నారు. భవనాలపైకి ఎక్కి చూస్తూ జనం జేజేలు పలికారు. ఆయా రూట్లలోని పల్లెవాసులు రోడ్డుపైకి చేరి నినాదాలు చేశారు. లట్లుపల్లి తండా వద్ద భారీగా గుమిగూడిన లంబాడి ఆడబిడ్డలకు కేసీఆర్ కరచాలనం చేయగా తండావాసులు మురిసిపోయారు. దారి వెంట ఆటోలు బస్సుల్లోనూ ప్రజలు కేసీఆర్ ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్రలో సెల్ఫీల కోసం ప్రజలు పోటీపడ్డారు. బస్సులోని కేసీఆర్ ని ఫోటోలు తీసుకుని మురిసిపోయారు. ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. బస్సు అద్దాల నుంచి సార్ను తాకేందుకు వందలాది మంది పోటీపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసేలా సాగింది. కాంగ్రెస్ నయవంచక పాలనను ఎండగట్టిన ప్రతిసారి ఈలలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇదే ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాను అని కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలోనూ నాగర్ కర్నూల్ ప్రజలు తనతో కలిసి నడిచారని గుర్తుకు చేసినప్పుడు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. వలసల జిల్లా అభివృద్ధి చెందిందని సంతోషించాను అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వస్తాయేమో అని ఆందోళన కలుగుతుందన్నారు. 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే వాటికి కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడుతుందని ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అవును అవును అన్న ప్రజల మాటలు ప్రతిధ్వనించాయి. రైతులను ఉద్దేశించి మీకు రైతు బంధు వచ్చిందా అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు రాలేదు రాలేదు అంటూ నినదించారు. ఇదిగో ఇది ప్రజల నాడి, విను రేవంత్ రెడ్డి అన్నారు. మీలో ఒకడు అలంపూర్ ముద్దుబిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కు రాజీనామా చేసి ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చాడు అని అన్నారు. ఆయన్ను ఎంపీగా గెలిపించుకుంటారా అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు గెలిపిస్తామంటూ చేతులూపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాధించిన ప్రగతికి నిలువెత్తు నిదర్శనంగా నాగర్ కర్నూల్ జిల్లా నిలుస్తోంది. ప్రత్యేక జిల్లా కావడమే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కేసీఆర్ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టుగా మారింది. వెరసి బీళ్లన్నీ పచ్చని మాగాణాలుగా మారాయి. మెడికల్, అగ్రికల్చర్ కాలేజీలు సహా ఇతర ఉన్నత విద్యా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా కందనూలు రూపురేఖలే మారిపోయాయి. తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతుల జీవితాలను ఆగం చేస్తుండటంతో, హామీలకు ఎగనామం పెట్టేందుకు యత్నిస్తుండటంతో గులాబీ అధినేత కేసీఆర్ మరోసారి రణగర్జన చేశారు. బస్సు యాత్ర చేపట్టి నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. అటు కేసీఆర్ ప్రజాయాత్ర బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపింది.